అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన హన్సిక ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలు చేసింది. ఇక్కడ ఛాన్సులు తగ్గడం మొదలు పెట్టాక కాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమా ఛాన్సులు దక్కించుకుంది. ఎంతలా అంటే తనకు అభిమానులు గుడి కట్టించేంతలా ఏడాపెడా సినిమాలు చేసేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు అడపాదడపా సినిమాలు చేస్తూ టీవీ షోస్ కూడా చేస్తూ సంపాదిస్తోంది. అయితే తనపై నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలంటూ హన్సిక బాంబే హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సిక సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైంది. జస్టిస్ సారంగ్ కోత్వాల్, జస్టిస్ ఎస్ఎం మోదక్లతో కూడిన ధర్మాసనం హన్సిక సోదరుడి భార్యకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని టీవీ నటి ముస్కాన్ జేమ్స్ ను 2020లో వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో హన్సిక సహసోదరుడు ప్రశాంత్ తల్లి జ్యోతిలపై ముస్కాన్ గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరిలో హన్సిక జ్యోతిలకు ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు.